హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు సిరి వెంకట్ యోహిత్ 4 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఆల్రెడీ చూసే ఉంటారు కదా, అదే మన thumbnail పెట్టాను, అదేనండి హెడ్డింగ్ పెట్టాను కదా. అందులో కూరగాయలతో కూరలు చేసుకోవటమే కాదండి, అలా చక్కగా కమ్మగా రోటి పచ్చళ్ళు చేసుకుంటే కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయండి. కూరగాయల్లో అనేక రకమైన విటమిన్స్ ఉంటాయి, అలాగే పోషకాలన్నీ చక్కగా పుష్కలంగా ఉంటాయండి. నా దగ్గర ప్రస్తుతానికి కూరగాయలు వంకాయ టమాటా ఉన్నాయండి. దొండకాయలతో కూడా చేసుకుంటారు, ఇంకా ఏ కూరగాయ ముక్కలు బీరకాయలు అట్లా ఏవైనా ఉంటే కూడా అలా చేసుకోవచ్చండి. కూరలు పిల్లలు సరిగా తినకపోతే ఇలా రోటి పచ్చడిలాగా చేసి పెడితే కూడా చక్కగా తింటారు. హెల్త్కి కూడా ఎలాగో మంచిదండి. నార్మల్ పచ్చళ్ళు అయితే పికిల్స్ అవి వేడి చేస్తాయి అంటారు, కానీ ఇందులో మెంతిపొడి అట్లా ఏం ఉండవు కదండి. చక్కగా కూరగాయలని పచ్చిమిర్చి కారంతోనే మనం వేసుకుంటాం కాబట్టి హ్యాపీగా మంచిగానే తినొచ్చు. మా వాడైతే అసలు వంకాయ అంటే కర్రీలో ముట్టుకోడు, అవన్నీ ఏరి పారేస్తూ ఉంటాడు. సో నేను ఇట్లా ఎప్పుడైనా టిఫిన్స్లో కూడా రోటి పచ్చడి యూస్ చేసుకుంటే మంచిదని చెప్పి అలా చేస్తూ ఉంటాను. వాళ్ళకి ఏదైనా కర్రీ నచ్చకపోతే ఇలా రోటి పచ్చడి నెయ్యి వేసుకుని వేడివేడి అన్నంలో చక్కగా కమ్మగా ఉంటుందండి. నెయ్యి వేసుకుని ఇలా రోటి చట్నీ ఇట్లా వేసుకుని తింటే కూడా చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదండి. నేను అలా రోటి చట్నీ చేసేసుకుంటున్నానండి. వంకాయ టమాటా ఉన్నాయండి నా దగ్గర. సో పచ్చిమిర్చి, ఇంకా వంకాయ టమాటా, కొద్దిగా చింతపండు, జస్ట్ కొద్దిగా చింతపండు, ఉప్పు, పసుపు అండి, వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ చక్కగా వేయించుకుని మిక్సీ పట్టుకోవాలండి. కూరగాయ ముక్కలన్నీ చక్కగా మగ్గుతున్నాయండి. ఇంకా మనకి హెల్త్కి కూడా చాలా మంచిది కదండి. అందుకోసమే నేను అలా రోటి పచ్చడి ప్రిపేర్ చేసేసుకుంటున్నానండి. మీరు కూడా అంతే కదా ఫ్రెండ్స్. మీరు కూడా చాలామంది తెలిసే ఉండొచ్చు మీకు. సో నేను ఎలా చేస్తున్నానని చెప్పి జస్ట్ అలా చెప్తున్నాను అంతేనండి. మీరు కూడా చాలామంది ఇలా చేసుకునే ఉంటారు. అలా కొంచెం చింతపండు వేశాను, ఇంకా కొంచెం సేపు మూత పెడితే అవి చక్కగా మగ్గుతాయండి. సో నేను కొద్దిగా సేపు మూత పెట్టి కూరగాయ ముక్కలన్నిటిని అలా మగ్గించుకున్నాను. లాస్ట్లో చివరిగా కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కదా. సో నేను అలా కొద్దిగా కొత్తిమీర వేసుకుని కొంచెం వేగించిన తర్వాత మిక్సీ జార్లో తీసుకుంటున్నానండి. ఆయిల్ వేసుకుని కూరగాయ ముక్కలన్నీ వేసుకోవటమేనండి. ఫస్ట్ కొద్దిగా చూసారు కదా, ఆయిల్ వేసి నేను ఇలా కూరగాయ ముక్కలన్నీ చక్కగా లైట్గా వేయించి దానిలో వెల్లుల్లిపాయ, జీలకర్ర వేసి చక్కగా మిక్సీ పట్టుకుంటే అదిగో చూడండి ఫైన్ పేస్ట్ లాగా అయిపోయింది. మనం టిఫిన్స్లోకి తిన్నా చాలా బాగుంటుంది, ఇడ్లీ దోశల్లోకి బాగుంటుంది, అలాగే రైస్లోకి కూడా బాగుంటుందండి. వేడి మనకు కర్రీ ఏం నచ్చినప్పుడు సరిగ్గా తినబుద్ధి కానప్పుడు ఇలా వేడి అన్నంలో వేసుకుంటుంటే చాలా కమ్మగా బాగుంటుంది. చట్నీ ఎంత రుచిగా ఉన్నా దానికి పోపు వేస్తే ఆ టేస్టే వేరండి. అసలు పోపు వేస్తే ఆ స్మెల్ కూడా భలే బాగా వస్తుంది. పోపు కోసం ఆయిల్ వేసి మన పోపు దినుసులు, జీలకర్ర, వెల్లుల్లిపాయ రెబ్బలు, ఎండుమిర్చి అన్నీ వేసుకుని కరివేపాకు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిగా ఇంగువ వేసుకుని చివరిగా ఇంగువ వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి మనం గ్రైండ్ చేసుకున్న చట్నీని పోపులో వేసుకోవటమేనండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో కమ్మనైన రోటి చట్నీ, టమాటో అండ్ వంకాయ రేట్ చట్నీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.